తెలంగాణ నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక హైడ్రా కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. నిన్న ఒక్కరోజే సుమారుగా 160 ఇళ్లని కూల్చేసిరట. మూసానగర్, శంకర్ నగర్ సంబంధించినటువంటి ఈ ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రజానికం మూసి దగ్గరగానే ఆనుకున్నటువంటి ఆ నివాసాలు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛందంగా వారంతా కూడా తమ నివాసాలని విచ్చేందుకు, ఆ మూసి పరివాహకం నుంచి వాళ్ళకు విముక్తి కల్పించేందుకు వాళ్ళు సిద్ధమైపోయి ప్రభుత్వంతో సహకరించి వాళ్ళు ఇచ్చేందుకు సిద్ధమైపోయి ఇచ్చేసిరట. సుమారుగా 160 ఇళ్లని ఒక్కరోజే కూల్చివేతలు మొదలైనవి. కూల్చివేశారు అధికారులు. ప్రస్తుతం ఈ కూల్చివేతల ప్రక్రియ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతం అక్కడ జేసీబీలతో కాకుండా మానవులను అంటే హ్యూమానిటేరియన్స్ని ఉపయోగించి అక్కడ అంటే చెప్పాలంటే మనుషులతోనే కూల్చివేత ప్రక్రియ కొనసాగుతున్నాయి. సుత్తలు పార్లతోనే వాటిని కూల్చివేస్తూ చాలా భద్రంగా అక్కడ ఉన్నటువంటి కిటికీలను కానీ దర్వాజాలను కానీ ఇంక ఇతరత్ర సామాన్ ఏమైనా కనుక ఉంటే కనుక అక్కడ వాళ్ళకు ఉపయోగపడతాయో లేదంటే వాటిని తిరిగి అమ్మకానికి చేపట్టడం కోసమో వాళ్ళంతా కూడా చాలా పకడ్బందీగా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అరే జేసీబీల సహాయంతో మెషినరీ సహాయంతో అయితే కనుక పూర్తిగా కూడా నిలమట్టమే ఏది కూడా మిగిలిపోయేది కాదు. సో ప్రస్తుతానికైతే కూల్చివేతల్లో చాలా జాగ్రత్తగా కొనసాగిస్తున్నాయి. ఇక 160 మంది ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చిందో వాళ్ళ బాధ ఏంటంటే ఒకటి ముఖ్యంగా వాళ్ళు మొదట్లో స్వచ్ఛందంగా ఇచ్చేసిరు. మమ్మల్ని ఈ మూసీ నది నుంచి మూసీ నది యొక్క పొంగినప్పుడల్లా మా ఇంట్లోకి నీరు రావడం కావచ్చు, మళ్ళీ ఇబ్బంది పెట్టడం కావచ్చు, వీటన్నిటి నుంచి మాకు విముక్తి కల్పించిన ధన్యవాదాలు చెప్తూనే మరోవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం ఏంటంటే మమ్మల్ని తీసుకుపోయి కొట్టాలంటే డబుల్ బెడ్రూమ్లో వరేసేది సరే కానీ అక్కడ సరైన సవలతులు లేవు, ఓ తాగునీరు లేదు, మాకు సంబంధించి వాడుకోవడానికి నీళ్లు లేవు, కరెంటు సప్లై సరిగ్గా లేదు, లిఫ్ట్ పని చేస్తలేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నప్పుడు మేము ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళము, 4 కనుక పిల్లలు కనుక ఉండి ఉంటే, ఒక భార్య 2 పిల్లలు కనుక ఉండి ఉంటే, 4 ఫ్యామిలీ కనుక ఉంటే వాళ్ళకు వివాహం అయితే కూడా వివాహమైనటువంటి ఆ భార్య భర్తలు కూడా అల్లనే ఉండేది. అంటే ఒక సుమారుగా 50-60 సంవత్సరాల వయసు గల ఒక పెద్ద ఆయన భార్య కనుక ఉండి ఉంటే తన కుమారులకు కూడా వరకు ఒక వివాహం అయినా కూడా అందులోనే ఉండేటట్టుగా మూసీలో వారంతా కూడా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు, కొంత రూమ్స్ ఏర్పాటు చేసుకున్నారు. కానీ అక్కడికి పోయి చూస్తే డబుల్ బెడ్రూమ్ అని పేరుకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి పేరుకే నామమాత్రంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కానీ చూస్తే అంత పెద్ద స్పేషియస్గా ఏముండయి. సో అప్పుడు అక్కడ ఉండడానికి ఇబ్బంది పడుతున్నాం అయ్యా అని చెప్పి మళ్ళీసారి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకే ఎత్తు. సో ఒకటి తాగునీటి కోసం వాళ్ళ వాడుకోవడం కోసం నీళ్ళు లేకపోవడం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఆ ఇల్లులు సరిపోతలేవు మా కుటుంబాలకి, ఒక్కొక్కరి ఇంట్లో 5-6 ఉంటే ఆ ఇల్లు ఏమాత్రం కూడా మాకు సరిపోతలేవు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వీటి కోసం ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ చూడాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలుగా అధికారులు మాట్లాడుకొచ్చిన తీరేందనంటే ఒకవేళ కనుక మీ ఇంట్లో పెళ్ళైనటువంటి బాబు కనుక ఉంటే, ఇంకొక కుటుంబం కనుక ఉంటే, పెళ్ళైన వారు కనుక ఉంటే వాళ్ళకు కూడా ఇంకొక డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్న రకంగా వాళ్ళు చెప్పుకొచ్చారు. మరి అది ఆచరణలో ఉన్నదా లేదా తెలియాలి, ఏం జరుగుతుందని కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు కూడా కూల్చివేతలు ఉండే అవకాశం ఉన్నది. సో ఈ రకంగా వారంలోగా పూర్తిగా మూసీ నది పరివాహక ప్రాంతానికి సంబంధించి ఏవైతే మార్కింగ్ వేసిర్రో వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పి నష్టపరిహారం ఇస్తానని మెప్పించి అక్కడి నుంచి తరలించే అవకాశం ఉన్నదట. ఇక మరోవైపు నిన్న కేటీఆర్ కాన్వాయ్పై దాడి జరిగింది. అంబర్పేట్ మూసీ పరివాహక ప్రాంతంలో సందర్శించిన వెళ్ళినటువంటి కేటీఆర్కి చుక్కెదురైంది. మోతే రోహిత్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన మీద ఒక్కసారిగా తన అనుచరగణంతో వచ్చి కేటీఆర్ కాన్వాయ్ పైన దాడి చేసినట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం. సో ఏంటంటే అక్కడ కొండా సురేఖ పైన సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా కొంత ట్రోలింగ్స్ చేస్తున్న నేపథ్యంలో తను కన్నీరు పెట్టుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తల మీద, మహిళా నాయకులు మొత్తం కూడా తెలంగాణ భవన్ చుట్టుముట్టడానికి వెళ్తే అక్కడ తెలంగాణ భవన్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య పరస్పరంగా దాడి జరిగింది. ఈ వివాదానికి మొత్తానికి కూడా మరొక అంశం ఏంటంటే కొండా సురేఖ రఘునందన్ రావు దుబ్బాకలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా తన మెడలో ఒక నూలు తాడుతో వేసినటువంటి ఒక దండను వేయడంతోనే దాన్ని వక్రీకరించి దుర్బుద్ధితోని అహంకారంతోని పిచ్చిలేసిపోయి సైకోలుగా మారిపోయినటువంటి కొంతమంది సోషల్ మీడియా ఏజెంట్లు, ప్రముఖ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది తొత్తులుగా వివరించే వ్యక్తుల యొక్క ట్విట్టర్ ఖాతాల్లో ఈ యొక్క ట్రోలింగ్స్ మొదలైనవి కాబట్టి దాని విషయం పైన పెద్ద ఎత్తున మండిపాటు గురయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కేటీఆర్ కాన్వే పైన దాడి చేసిన క్రమం కనిపించింది. ఇదే అంశాలకు సంబంధించి ఇది వార్తాపత్రికలో వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా తొలివేలు చూద్దాం. తొలివేలు హెడ్లైన్స్ కనుక చూస్తే హైడ్రా తగ్గేదేలే, మూసీ పరిధిలో ఇళ్ల కూల్చివేతలు షురు, భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు, వారంలో మార్కింగ్ చేసిన ఇళ్లని నీలమట్టం, విస్తృత అధికారాలు కల్పించనున్న ప్రభుత్వం, మున్సిపల్ చట్టంలోని 374B సెక్షన్ వర్తింపు, 10 రోజుల క్రితమే గవర్నర్కు ఆర్డినెన్స్, నేడు రేపో సంతకం చేరున్న గవర్నర్, అనంతరం జీవోలు విడుదల చేరున్న ప్రభుత్వం, ఇప్పటికే భారీగా సిబ్బంది కేటాయింపు.
ఇక్కడ చట్టబద్ధత జీవో డిఫరెన్షియేషన్ ఏంటంటే, ఉదాహరణ తీసుకుంటే జీవో ఈజ్ జస్ట్ ఏ పేపర్. జీవో అనేది ఒక ఉదాహరణకు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే జీవో అనేది ఒక కాగితం లాంటిది. అదే చట్టబద్ధత తీసుకురావడం, చట్టం రూపొందించడం అంటే ఒక పుస్తకం లాంటిది. జీవో అనేది కాగితం అంటే చట్టం అనేది ఒక పుస్తకం లాంటిది. ఒకవేళ కనుక జీవోలో ఏమున్నది, ఇక్కడ ఎంఆర్ఓలు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ల సహాయంతో, ఇరిగేషన్ అధికారుల సహాయంతో, వీరందరి సమన్వయంతో సర్వే వాళ్ళు చేస్తే వీళ్ళు వచ్చి కూల్చాలి అనే ప్రక్రియ మాత్రమే ఆ జీవోఎంఎస్ నెంబర్ 99లో ఉంది. హైడ్రా ఏర్పాటు ఆ రకంగా మొదలైంది. అయితే రేపటి రోజున ఆ జీవోను కొట్టిపారేయచ్చు. జీవో పెద్దగా అథెంటికేషన్ కావచ్చు, లేదంటే అంతర్గతంగా ఆ టీంలో ఉన్న వ్యక్తి ఎవరైనా తప్పులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశం ఆ జీవోలో ఉండదు. దాని లిమిట్స్ ఏంది, దాని కార్యాచరణ ఏంది, ఏ రకంగా ఉంటుందని ఆ జీవోలో ఉండదు. ఇంతకీ ఇక్కడ ఏమున్నది, రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు చెప్తే హైడ్రా చేయాలంటే హైడ్రాని సెకండ్ పొజిషన్, రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఫస్ట్ పొజిషన్. కానీ హైడ్రా పనితీరు ఎట్లుందంటే హైడ్రా చెప్తేనే రెండు శాఖలు పనిచేసే రకంగా మారిపోయింది ఇప్పుడు. సో దీనికి చట్టబద్ధత ఏంటని పలుమార్లు న్యాయస్థానాలు ప్రశ్నించడంతో చట్టబద్ధత లేకపోవడం కారణంగా హైడ్రాకి రానున్న రోజుల్లో మరింతగా తలనొప్పులు తలంటులయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇకనైనా 374 మున్సిపల్ చట్టంలో ఉన్నటువంటి కొన్ని చట్టాలను కూడా దాన్ని తొలగించి హైడ్రాకి అనుమతులు ఇచ్చారంట. సో అనేకంగా దాని గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక హైడ్రాను ఉరికించి కొట్టుడే, పేదల జోలికి వస్తే తాట తీస్తాం, బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. ఇక నిర్వాసితులు వర్సెస్ బాధితులు, మూసీలో ఫైట్, మూసీ ప్రక్షాళన చేసి తీరాల్సిందే. ఇక మూసీ అభివృద్ధిని అడ్డుకుంటే ప్రత్యక్ష ఉద్యమం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు. ఇక మనుషుల పశువుల, మీకు ఫీజులే ముఖ్యమా, పిల్లల జీవితాలు పట్టవా, శ్రీ చైతన్య నారాయణ యాజమాన్యంపై నేరెళ్ల శారదా ఫైర్. మాదాపూర్ బాచ్పల్లి కాలేజీలో ఆకస్మిక తనిఖీ, కనీస వస్తువులు కల్పించాల్సిన పని లేదా, ఇవి హాస్టల్లా లేవు, జైలులా ఉన్నాయి, మీరైతే ఇలాంటి చోట్ల ఉంటారా, కాలేజీ యాజమాన్యం పైన ఆగ్రహం. ఎస్, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రక్రియ అయితే అక్కడ చూడలేదు. అంత అగ్రెసివ్గా పోయి విచారణ, శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ పోవాలంటే ఒక్కొక్కరు భయపడేది గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వాల్లో కానీ. హ్యాట్స్ ఆఫ్ నేరెళ్ల శారద అని చెప్పవచ్చు. ఒక బీసీ బిడ్డ అక్కడ మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి తీరును కావచ్చు, అమ్మాయిలు ఇబ్బంది పడుతున్న తీరును కావచ్చు గమనించి సోషల్ మీడియాలో చూసినటువంటి ఆ విజువల్స్ని, ఆ వీడియోలను చూసి నేరుగా వెళ్ళి పర్యవేక్షిస్తుంది. కొంతమంది యాజమాన్యం దురహంకారంతో, వాళ్ళ యొక్క అహంకారంతో ఏమంటుందంటే ఆమెకి ఏం హక్కు ఉన్నది, నువ్వు చెప్పాలి నా హక్కుల గురించి, మహిళా కమిషన్ చైర్పర్సన్ రావడానికి ఆమెకు హక్కేముందని క్వశ్చన్ చేస్తున్నారు. ఆ కాలేజ్ యాజమాన్యం, మా ఛానల్ వాళ్ళు చాలామంది అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క రిపోర్టింగ్లో భాగంగా వెళ్తుంటే ఆమెకేం హక్కు ఉన్నదని క్వశ్చన్ చేస్తున్నారు. ఆమె రావడం తప్పంట. ఆమె అంటే ఎవరు ఇక్కడ, నేరెళ్ల శారద గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్. ఆమె రావడం తప్పట, వాళ్ళకి తప్పనిపించిందంట. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి ప్రత్యక్షంగా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ఆగడాలు ఎట్లా ఉంటాయనేది ప్రజలకి కళ్ళ కట్టేట్టుగా చూపించినటువంటి ప్రక్రియ చాలా బాగా కనిపించింది. సో అక్కడ జరిగిన దృశ్యాలు కూడా మీకు ఇదివరకు మీరు చూసే ఉంటారు, మళ్ళొకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఈ రకంగానే ముమ్మరంగా ఇంకా మీ యొక్క ఈ చర్యలు కొనసాగాలి. ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి. ప్రముఖంగా మీరు చెప్పేది హైదరాబాద్ పరిధిలోనే సుమారుగా 100కు పై కాలేజీలు, నారాయణ చైతన్య కాలేజీలు ఉంటాయి. మీరు వెళ్ళింది 1-2 క్యాంపస్లే. సో చాలా క్యాంపస్ల్లో ఇదే పరిస్థితి ఉన్నది. ఫీజుల కోసం వాళ్ళ రక్త మాంసాలను మొత్తం అమ్మకానికి పెట్టి తల్లిదండ్రులు ఈ స్కూల్లో చదువుకుంటే వాళ్ళ విద్యార్థుల యొక్క జీవితాలు బాగుపడతాయని చెప్పి లక్షల కొద్ది ఫీజులు చెల్లించినా కూడా వాళ్ళ ఫీజులో నియంత్రణ ఎలా ఉండదు. ఇక జైలులాగా మారిపోయి మురికి కుంపల్లాగా మారిపోతున్నాయి. నిన్న ఆవిడ సందర్శన తర్వాత అర్థమైంది హాస్టల్ ఎట్లుంటాయి అనేది. ట్రంకు పెట్టలు, కనీసం వాళ్ళకి ర్యాకులు లేవు వాళ్ళ సామాగ్రి దాచుకోవడానికి. అమ్మాయిలు ఉంటున్న రూములలో బోల్ట్స్ లేవు, లాక్స్ లేవు. ఇంత దుర్మార్గమా? ఇంకా మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీ అయితే ఒక ముసుగు దొంగనట్టు, ఎవరో ఒక అమ్మాయి ముసుగు వేసుకొని ఇతర తోటి అమ్మాయిల మీద విచక్షణ రహితంగా దాడి చేస్తున్నదట, ఇష్టం కొడుతున్నదంట. ఆ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మీడియా మొత్తం దాని విషయాన్ని వైరల్ చేయడంతో అటు ప్రభుత్వ యంత్రాంగం దిగొచ్చింది. ఆమెకి ఏం హక్కుందని క్వశ్చన్ చేస్తుంది కాలేజ్ యాజమాన్యం. కొంచెమన్నా ఒక మహిళమై ఉండి అక్కడ అమ్మాయిలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించకుండా పైపెచ్చు ఆ విషయం సంఘటనని పరిష్కార మార్గం చూపిద్దాం, చర్యలు తీసుకుందామని చెప్పి వచ్చినటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ మీద మీ యొక్క దురహంకారమా? చెప్పు. ఆ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ సంబంధించినటువంటి అక్కడ ఏపీలో మంత్రిగా ఉండగా నారాయణకి చెప్పు, తెలంగాణతో పెట్టుకుంటే ఇక పంచాయతీ ఆగం ఉంటుంది. మీరు ఏమంటారు మాట్లాడి పిచ్చి పిచ్చిగా తెలంగాణ దగ్గర మీ బతికే తెలంగాణదా, మీ బతికే ఇక్కడ అడగోలుగా మామూలు ఫీజులు కట్టి పాపం వాళ్ళకి తెలిసో తెలియక అమాయక ప్రజలు మొత్తం తీసుకొచ్చి అదో పెద్ద ఏనుగు లెక్క చూసుకుంటూ, అరే అక్కడ పోతే మా పిల్లలకి ఏమైపోద్దు, ఏం కాదు చదువుకుంటాడు, ఎక్కడైనా చదువుకుంటాడు.
ఊర్లలో ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కాలేజీలో చదువుకుంటారు ఈరోజు ఎంతమంది ఉద్యోగాలు చేస్తలేరు? ఎంతమంది ఉద్యోగాలు చేస్తే ఎంతమంది మంచి మంచి పొజిషన్ లేరు? మనం చదివిపిస్తే మనకే గర్వంగా ఉంటుందని తల్లిదండ్రులు తీసుకుపోయి అక్కడ వేస్తూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు అక్కడ వేసిన బప్పే చూస్తారు. తర్వాత పిల్లలు ఏం మాట్లాడినా పట్టించుకోరు. అమ్మ నాకు అక్కడ ఇబ్బంది ఉన్నదంటే ఉంటాయి బిడ్డకు అట్లాంటివి చూసుకుంటూ పోవాలి అని చెప్పి తల్లిదండ్రులు రచ్చ చెప్తారు. వాళ్ళకి ఇంకా ధైర్యం చెప్పడం కాదు, వాళ్ళు ఇంకా దిగజారుడు తనని గురి చేస్తారు. సో రియాలిటీ అనేది నేరల శారదమైన తర్వాత అర్థమైంది. సో మీ యాజమాన్య దురహంకారం అని ఉంటే కనుక మీరు అక్కడ పోయి ప్రదర్శించుకోరు, మంత్రి దగ్గర ప్రదర్శించుకోరు, ఏపీ నారాయణ దగ్గర పోయి ప్రదర్శించుకోరు. ఇక్కడ పనిచేయదు. ఎక్కువ తక్కువ అయ్యే ఉంటే కాలేజీ మొత్తం తట్టా బుట్టా చదువుకొని పోతున్నామో అక్కువ అని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇక ఆసుపత్రికి ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతతో వైద్య పరీక్షలు, వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచన. గతంలో జైల్లోనూ 2 సార్లు అస్వస్థత. కేటీఆర్ గోబ్యాక్, మా సురేఖ అక్కకు సారీ చెప్పు, కారు ఎక్కి కాంగ్రెస్ శ్రేణులో హల్చల్. ముషీరాబాద్ అంబర్పేటలో ఉద్రిక్తత. సో ఇది తొలివేళ హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఈనాడు విషయానికి వస్తే హైడ్రాకు హైపర్, విస్తృత అధికారులు ఇచ్చిన ప్రభుత్వం, ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం. ఇక బగ్గుమన్న పశ్చిమాసియా, ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం. ఎగబాకిన 180 ప్రయోగం. టెల్ అవీవ్ జెరూసలంను తాకిన మిస్సైల్, ప్రతీకారం తప్పదన్న ఇజ్రాయెల్. ఇక పక్కనే చూస్తే హైదరాబాద్ మసబ్ ట్యాంక్ పైన ఫైన్ ఆర్ట్స్ కళాశాల బతుకమ్మ సంబరాలు విద్యార్థులట. మసబ్ ట్యాంక్ మీద ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో బతుకమ్మ సంబరాల విద్యార్థులు. మూసీపై నిర్ణయాలన్నీ బారా సహాయంలోనే. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను నిర్ధారించింది వాళ్ళే. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని అప్పుడే తీర్మానం. వారు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. బారాసపై మంత్రి శ్రీధర్ బాబు మండిపాటు అంటే ఒక వార్త హెడ్గా ఉంది. ఇక రేవంత్ ఇంటికెళ్లే సమయం ఆసన్నమైందంటూ బీజేపీ రైతు దీక్షను విరమించిన సందర్భంలో మాట్లాడిన మాటలు ఇవి. ఇక పక్కనే అడిగింది 10,000 కోట్లు, ఇచ్చింది 416 కోట్లు. ఇగో ఇక్కడ ధర్నాలు చేశారు కాదు, ఆ ఖమ్మం మునిగిపోతుంటే, ఖమ్మం ఆగమైపోతుంటే ఇంత నష్టం జరిగిందయ్యా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మొరబెట్టుకొని నివేదికను అందిస్తే ఇచ్చిందేమో 416 కోట్లు. తిప్పి కొడితే మీరు ఒక 10% కూడా ఇవ్వలేకపోయారు. 10% ఇవ్వలేకపోయారు. 10,000 కోట్లు అడిగితే 416 కోట్లు కేంద్రం నుంచి వచ్చినాయంట. దానికోసం మాట్లాడండి. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఏదో కృత్రిమ ఉద్యమాలు, కృత్రిమంగా ఉత్తనే మీ ఇచ్చ మీరే కూర్చున్నారు. మీరు గమనిస్తే ఈ ఉద్యమాన్ని ఎవరన్నా పట్టించుకున్న కనీసం రైతుల్లాగా పోయిందా ఈ ముచ్చట? చెప్పాజయ్, ఈ బీజేపీ చేసిన ఉద్యమం ముచ్చట రైతులు చూసిర్రా? రైతుల కనీసం ఈ ముచ్చటం తెలుసా? ఎవరికి కావాలి ఇది? మీరు చేస్తే ఉద్యమాలు, మీ ఉద్యమాలను రైతులు గమనించి మీకు మద్దతుగా ఉంటారు అనుకుంటున్నారా? కనీసం మీరు చేసే ఉద్యమం రైతుల దాకైనా పోయిందా రైతుల దాకైనా? వాళ్ళకి తెలుసా అసలు మీరు ఉద్యమం చేస్తున్న విషయం? ఆ రైతులకన్నా తెలుసా? ఇల్లే ఇక్కడ తెలంగాణ అంత స్పేస్ లేదు. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి, ఏ అంశం అయితే చర్చనీయాంశమో వాటి మీద కొంత ఇష్యూ చేయాలి. ఓవైపు ఏమో అక్కడ మూసి ప్రక్షాళన, మూసి కూల్చివేతలు, హైడ్రా ఆగడాలు ఇవన్నీ చూస్తుంటూనే ఉంటే వీళ్ళు స్వతహాగా పోయి అదేంది మెంబర్షిప్లు చేసుకుంటున్నారు, మెంబర్షిప్ డ్రైవ్ చేసుకుంటున్నారు. దేశమంతా ఒకవైపు, మీరంతా ఒకవైపు ఉన్నారు అంతా. సో ఇక్కడ చూస్తే 416 కోట్లు ఇచ్చారంట. మన ఎంపీ ఈటెల రాజేందరో, లేదంటే డీకే అరుణనో, ధర్మపురి అరవిందో, బండి సంజయో, కిషన్ రెడ్డియో, నగేషో, వీరంతా పోయి మాట్లాడండి. అయ్యా 416 కోట్ల నుండి వచ్చింది, కనీసం 1000 కోట్లని ఇవ్వమా అని చెప్పి ప్రశ్నించండి మీ కేంద్రాన్ని. 10% కూడా ఇవ్వలేకపోయారు. ఇక ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ కనుక చూస్తే చీఫ్ జస్టిస్ విచారణ సెట్టింగ్ వేసి హైలైట్ ఏంటంటే ఇక్కడ డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆ వర్తమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్ ఎండి ఎస్పీ ఓస్వాల్ ఆయనని ఎన్కరిక్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం హైకోర్టు, సుప్రీంకోర్టు సెటప్ వేసి ఒక జడ్జిలాగా వివరించి ఆయన దగ్గర నుంచి సుమారుగా 2.17 కోట్ల రూపాయల సిమ్ములు రద్దు చేసిరట. చాలా ఉన్నాయి, ఇంకా ఇట్లా 7 కోట్ల రూపాయలు దోచిరంట ఆయన దగ్గర. ఈడీ, సిబిఐ పేరు చెప్పి 7 కోట్ల రూపాయలు. ఇదంతా ఒక స్కాము. ఇక గురుద్వారా, దర్గా, గుడి రోడ్లపై ఏది ఉన్నా తొలగించాల్సిందే. ప్రజా ప్రయోజనం, భద్రతే ముఖ్యం. ఆక్రమణల తొలగింపునకు మతాలతో సంబంధం లేదు. దేశమంతటా వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేస్తాం. బుల్డోజర్ కూల్చివేతలపై విచారణలో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్. అప్పటి వరకు కూల్చొద్దని ఆదేశం. మనది సెక్యులర్ దేశం, జాతి మతంతో సంబంధం లేదు. అక్రమ నిర్మాణాల విషయంలో అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇక ఈ యొక్క తీర్పుతోని రేపటి నుంచి బీజేపీ రాష్ట్ర ప్రాంతాలలో, బీజేపీ పాలిత ప్రాంతాల్లో అలజడి, ఆక్రోధన
ఇక చూడండి ఆవేశం కట్టలు దిగిపోయి అడ్డంగా వచ్చినటువంటి ఆ ద్వారా ఆ యొక్క మసీదులని రోడ్లపైనటువంటి ఆ దర్గాలని కూల్చివేతలు ఏ రకంగా ఉంటాయో చూడండి. ఇక సామాన్యులకు నష్టం కలిగించను హైడ్రా, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. సహించలేకే విపక్షాల దుష్ప్రచారం, నిర్వాసితులకు వసతి ఏర్పాట్లు చేశాం. హైకోర్టు అడిగిన వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ భవిష్యత్తు కోసమే ఈ చర్యలు. కూల్చివేతలపై ఖర్గేకు రేవంత్ రెడ్డి వివరణ. హర్యానా ప్రచారం తర్వాతే రాహుల్తో భేటీ. ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం, 3 గంటల పాటు 400కు పైగా బాలిస్టిక్ క్షిపణులు. ఇక ఖాళీ చేసిన ఇళ్ల కూల్చివేత, మూసీలో స్వచ్ఛందంగా వెళ్లిన వారి నిర్మాణాల తొలగింపు, గల్లీలో కూలీలతోనే పనులు. ఇక డబుల్ బెడ్రూములకు వెళ్లిన నిర్వాసితులు, కొంత సానుకూలత మరికొంత వ్యతిరేకత, సంతోషం వ్యక్తం చేస్తున్న చిన్న కుటుంబాలు. ఇక 25% బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే ధాన్యం, మిల్లులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా అందజేయాలి. మిల్లులకు లీజ్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ డీడ్ తప్పనిసరి. గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగినాయి. కొన్ని కోట్ల రూపాయల బియ్యం పక్కదారి పెట్టింది. ఏకంగా మన దగ్గర ఉప్పుడు బియ్యాన్ని తీసుకుపోయి తమిళనాడు దగ్గర బాస్మతి బియ్యం అని చెప్పి అక్కడి నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారట. సో అంతటి స్థాయిలో అక్రమం జరిగింది. మరి గత ప్రభుత్వంలో సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కానీ ఏం చేసినట్టు, ఎందుకు కళ్ళగత్తులు కట్టుకున్నారు? మీ యొక్క సానుకూలమైనటువంటి మిల్లర్ దగ్గర నుంచి కమిషన్లు వస్తున్నాయి, మిల్లర్ దగ్గర నుంచి మీకు నిధులు అందుతున్నాయి, తాయిలు అందుతున్నాయని చెప్పి వాళ్ళకి అడ్డగోలుగా ఈ వడ్లకు సంబంధించి ఎఫ్సైకి అందించాల్సిన వడ్లని మిల్లింగ్ చేసే ప్రక్రియలో భాగంగా ఆ బియ్యాన్ని తీసుకోకుండా నేరుగా వాళ్ళు అమ్ముకునే దాకా వచ్చిందనంటే మీ యొక్క చిత్తశుద్ధి ఏడు దాకా ఉన్నదని అర్థమవుతున్నది. ఇక మతపరమైన ఉత్సవాలు, ఊరేగింపులో డీజేల నిషేధం, స్కూల్ బస్కు మంటలు, 23 మంది మృతి, వారిలో 20 మందికి పైగా విద్యార్థులే. బ్యాంకాక్లో దుర్ఘటన. ఇక రేవంత్ సర్కార్ ఇంటికే 6 గ్యారెంటీల అమలుకు కాలం చెల్లింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ఎండగడతామన్న బీజేపీ నేత అభయ్ పాటిల్. ఇక ప్రజలే రేవంత్ భరతం పడతారంటున్న ఈటల. ఇక విద్యుత్ ఘాతంతో రోజుకు 2 బలి, రాష్ట్రంలో ఏడాదికి సగటున 700 మంది. కరెంట్ షాక్లతో పిట్టల్ల రాలుతున్న జనం. గడిచిన 7 ఏళ్లలో మనుషులు జీవాలు కలుపుకొని 15,600 మరణాలట. మృత్యుల్లో అత్యధికులు రైతులే. ఉత్తర డిస్కం పరిధిలో మరణాలు అధికం, తగ్గించడంలో అధికారుల వైఫల్యం. రంగారెడ్డి జిల్లాలో షాక్తో 2 రైతుల మృతి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో సంతాన నిబంధన ఎత్తివేత. ఇక 3 పిల్లలు కనుక ఉంటే వారు సర్పంచ్గా పోటీ చేయడానికి కానీ లేకుంటే ప్రజాప్రతినిధిగా పోటీ చేయడానికి కానీ అర్హత లేదు అన్నట్టుగా గతంలో ఒక నిబంధన ఏదైతే ఉంటుందో ఆ నిబంధన ఎత్తేచ్చిరట. ఇక 30 మంది పిల్లగాలన్నా పోటీ చేయవచ్చట. అట్లానే జనాభాని కంట్రోల్ చేయకుండా విస్తృతంగా ప్రయత్నం చేయొద్దు. ఇక సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలకు వర్తింపు, సిద్ధమైన సవరణ ఆర్డినెన్స్కు జారీకి అవకాశం ఉన్నదట. ఇక పక్కన లడ్డూపై సిట్కు తాత్కాలిక బ్రేక్, 600 వైద్య పోస్టుల భర్తీకి పచ్చ జెండా. ఇది ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక వెలుగు హెడ్లైన్స్ కనుక చూస్తే, ఇయాల్టి నుంచి బతుకమ్మ సంబరాలు, ఎంగిలిపులతో మొదలు 9 రోజుల ఊరూరా వేడుకలు. అడిగింది 10,000 కోట్లు, ఇచ్చింది 416 కోట్లు. వరద సాయంపై రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి. ఎప్పటికదే పని. మనం కేంద్రం నుంచి మన నిధులు వచ్చినాయంటే మొండి చేయి, ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మొండి చేయి. తెలంగాణ రాష్ట్రం అంటే ఏమాత్రం గౌరవము, తెలంగాణ రాష్ట్రం పట్ల ఏమాత్రం ప్రేమ, మీరు మాట్లాడే మాటలకు కొంత సార్థకత దొరకాలంటే ముందుగా 8 మంది ఎంపీలు పోయి కేంద్రం దగ్గర రొల్లు పెట్టాలి. కేంద్రం కనుక ఇయ్యము, కాదు, కుదరదు అనుకుంటే కనుక ఆ పదవి ఎంత, కథ ఎంత త్యాగం చేసి రాజీనామా చేసి పడేసి వచ్చేయండి. తెలంగాణ కంటే కొన మీకు ఈటెల రాజేందర్ గారు మీరు చెప్పండి. తెలంగాణలో చాలా క్రియాశీలకమైన ఉద్యమం చేసిన మీరు, తెలంగాణ రాష్ట్రాన్ని అత్యధికంగా ప్రేమ కలిగిన మీరు, తెలంగాణనే మీ వాదం అని చెప్పినటువంటి మీరు, బీసీలకే మీ వాదన అని చెప్పిన మీరు, ఆ రోజు ఖమ్మంలో అంత పెద్ద వరద వచ్చి 10,000 కోట్లు నష్టం జరిగిందన్నప్పుడు కేంద్రం నుంచి సహాయం కావాలి రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే కనీసం 10% కూడా ఇవ్వకుండా 416 కోట్లు పెట్టి మనకి ఇచ్చి మమ్మల్ని తెలంగాణ ప్రజానికని అవమానపరిచారు. తెలంగాణ ఏర్పాటును అవమానపరిచారు. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి అవమానపరిచారు. తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం సహాయం చేయకుండా అవమానపరిచారు. ఇన్ని అవమానాలు మనం ఎదుర్కొందామా? ఆ పదవి ఎంత, పదవికి సంబంధించిన లెక్కెంత? మీ త్యాగం ముందు అనేక త్యాగాలు చేశారు. సో మీరు నిజంగా డెఫినెట్గా మాట్లాడతారనే భావిస్తున్నా. మీరు కనుక మాట్లాడకపోయినా, మాట్లాడలేకపోయినా, లేకపోతే మాట్లాడాలని లేకున్నా, ఏమున్నా కూడా పదవిని జస్ట్ ఒక చిన్న కాగితం ముక్కతోని కొట్టిపారేయండి. మీరెంత, మీ లెక్కెంత అని చెప్పి. అప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా, తెలంగాణ ప్రజల్లో మీకున్నటువంటి అభిమానం, తెలంగాణ ప్రజల మీద మీకున్నటువంటి ప్రేమ బయట తెలుస్తుంది. డీజే క్రాకర్స్ పై నిషేధం. హైదరాబాద్లో డీజేలు, క్రాకర్స్ పై నిషేధం విధిస్తున్నట్టు సిపి సివి ఆనంద్ ప్రకటించారు. మతపరమైన ఊరేగింపులు, ర్యాలీలో డీజేలు, సౌండ్ మిక్సర్స్, ఎక్కువ శబ్దాలు వచ్చే యాంప్లిఫైయర్స్, క్రాకర్స్ ఉపయోగించరాదని ఆదేశించారు. ఇక స్కూల్ బస్కు మంటలు, 25 మంది మృతి. థాయిలాండ్లో ఫీల్డ్ ట్రిప్స్ నుంచి
తిరిగి వస్తుండగా స్కూల్ బస్సుకు మంటలు అంటుకోవడంతో 3 టీచర్లు 2 మంది పిల్లలకు ప్రాణాలు కోల్పోయారు. సజీవ దహనం. ఇక బీఆర్ఎస్ విష ప్రచారాన్ని తిప్పికొడదాం. మూసీ హైడ్రాపై గులాబీ పార్టీ తీరును ఎండగట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు కౌంటర్ అటాక్ ఇచ్చారు. జనానికి వాస్తవాలు చెప్పాలని పార్టీ కేడర్కు పీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు. ఇక ఇండియా క్లీన్ స్వీప్ ఆల్రౌండ్ షోతో చెలరేగిన టీమిండియా బంగ్లాదేశ్తో జరిగిన 2వ టెస్టులోనూ 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 2 మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లా నిర్దేశించిన 95 రన్స్ లక్ష్యాన్ని ఇండియా 17.2 ఓవర్లో ఛేదించింది. ఇక బుల్డోజర్లకు అడ్డుపడండి, ఒకరి ఇల్లు కూలిస్తే అందరూ తగులుకోండి అంటున్న కేటీఆర్. ఇది రెచ్చగొట్టడు కాకపోతే ఇంకేమంటారు? మీ దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి అసలు మీ ప్రణాళిక ఏంటి, మూసీ ప్రాజెక్టు పైన మీ అంశాలు ఏంటి, మీకు అసలు ఏమైనా కార్యాచరణ ఉందా, దాని మీద ఏం చేయాలనుకుంటున్నారు? బ్యూటిఫికేషనా, ఆ మూసీ నదిలో శుద్ధమైనటువంటి నీరుని, స్వచ్ఛమైన నీరుని పారించాలనే ఒక ఉద్దేశమా, లేదంటే కంపెనీలు వస్తాయా? మీకు క్లారిటీ ఉన్నదా? కేవలం ఊహాజనిత వార్తలు, ఊహాగమైనటువంటి ఆ విషయాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అథెంటిక్గా ప్రజలకి ప్రతిపక్షాలకి ఒక మ్యాటర్ చేర్చమని చెప్పి డిమాండ్ చేయండి. అడ్డుపడండి, కొట్లాడండి, మళ్ళీ మీకేం కాదు, మీరు రెచ్చగొట్టడం వల్ల సామాన్య జనం ఇబ్బంది పడతారు. మీరు మళ్ళీ దొరల గడిల దగ్గర మంచిగానే కాపలాగా ఉంటారు, మీ చుట్టూ కాందాన్ని మొత్తం మీకు చెక్కు చెదరది, మీకు చిన్న గీత పడది, మళ్ళీ సామాన్య జనం ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, పోలీసులు పని కూడా మళ్ళీ సామాన్య జనానికి ఇబ్బంది. ఇక భరోసా ఇవ్వకుండా రెచ్చగొట్టుడేంది? కేటీఆర్ హరీష్ పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్. రాజస్థాన్లో మన పోలీస్ స్పెషల్ ఆపరేషన్ 15 రోజుల మకాం, 27 మంది అరెస్ట్. ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో. 29 మంది బ్యాంక్ అకౌంట్లపైన దేశవ్యాప్తంగా 2223 కేసులు నమోదు. రాష్ట్రంలోని 188 కేసుల్లో లింక్స్, 9 కోట్ల డిపాజిట్లు వివరాలు వెల్లడించిన సిఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్. సో రాజస్థాన్ నుంచి సైబర్ ఫ్రాడ్ జరుగుతున్న విషయాన్ని గమనించిన తెలంగాణ పోలీసులు అక్కడికి పోయి సుమారుగా 27 మంది అరెస్ట్ చేసి పట్టుకొచ్చారట. ఇక ఇచ్చిన హామీలు ఏమైనాయి, చెప్పిన మాటలన్నీ రేవంత్ మర్చిపోయిండన్న ఏలేటి. ఇక రైతులను తొక్కించి చంపిన వాళ్ళు నీతులు చెప్పేది. చేతనైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేసి చూపించడన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక ఇజ్రాయెల్ పైకి ఇరాన్ మిసైల్స్, టెల్ అవీవ్ పై బాంబుల వర్షం. ఇక కొండా సురేఖకు తమ్ముడిగా దండవేశ, తప్పుడు పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తా అంటున్న రఘునందన్ రావు. హరీష్ రావు పేడ్ ఇన్స్టిట్యూట్లా చేసిందని ఆరోపణ. మేడిగడ్డ ఎస్సీ పైన సర్కార్ చర్యలు, వారి సర్వీసెస్ వివరాలు ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు మెమో. బ్యారేజీ పూర్తవక ముందే సీసీ ఇవ్వడం పైన క్రమశిక్షణ చర్యలకు కసరత్తు, సర్వీస్ రికార్డులు రేపటి వరకు ఇవ్వాలన్న ఉన్నతాధికారులు. సో ఇక ఇవి వెలుగులో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక చివరిగా నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ కనుక చూస్తే, కేసీఆర్ సారు చీరలు ఇచ్చిండు, రేవంత్ ఇల్లు గూలగొట్టిండు. సున్నం చెరువు హైడ్రా బాధితురాలు తారా అంట. ఇక థీమ్స్ ఒక్క ఇల్లు కూల్చలేరు, పకడ్బందీ ప్రణాళిక, సీవరేజెస్ ట్రీట్మెంట్స్తో నదికి కొత్త రూపు, వరదల నియంత్రణకు పక్కా సిస్టమ్, కూల్చివేతలే తప్ప మూసీపై ఎక్కడా కనిపించని థీమ్స్ యాక్షన్ ప్లాన్. ఇక మూసీలో కూల్చివేతలు, 150 ఇండ్లు నేలమట్టం. ఇక ఇల్లు కూల్చాలని ఇందిరమ్మ చెప్పిందా? కేటీఆర్ కాన్వాయ్పై కాంగ్రెస్ దాడి, బస్తీలకు బీఆర్ఎస్ భరోసా అట. ఇక అన్ని వాళ్లకు చెప్పి చేయాలన్న హైకమాండ్పై ముఖ్యమంత్రి రుసరుస. కేబినెట్ భేటీలో సహచరులపై చిటపట, గత 20న హైడ్రాపై తీవ్ర వాదోపవాదనలు, అభ్యంతరాలపై తనతో చెప్పకుండా ఢిల్లీకి తరచు ఫిర్యాదులు ఏమిటని సీఎం ప్రశ్న. గడియకోసారి ఢిల్లీకి పిలిపించి వివరణ అడుగుతున్నారని పార్టీ పెద్దలపైన అసహనం. అభ్యంతరాలపై చర్చించే అవకాశం తమకు ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించిన మంత్రులు. గ్రేటర్ ఎన్నికలకు ముందు కూల్చివేతలేంది, ఇట్లయితే పార్టీ ప్రభుత్వం పరిస్థితి ఏం కావాలనుకుంటున్నారని మంత్రుల ఆగ్రహం అంట. వీళ్ళ దగ్గర నుండి చూసినట్టుగా చెప్పుకొచ్చే మొత్తం ఇదంతా. ఇక మూసి కూల్చివేతలపై కోర్టుకెళ్తానంటున్న పైసా తీసుకోకుండా కేసు నడిపిస్తా, అధిష్టానం దృష్టికి అన్యాయాన్ని తీసుకెళ్తాన మదియాష్కి. రజాకారులతో పోరాడినట్టే మూసి వ్యతిరేకులతో పోరాడతామన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక కడుపు కాలి తిడితే 70 ఏళ్ల వృద్ధుడిపై కేసు. ఇండ్ల కూల్చివేతలకు అధికారుల సర్వే, బాధితుల ఆవేదనపై పోలీసుల ఉక్కుపాదం. సీఎంను దుష్భాషాడినటువంటి ఆ 3 సెక్షన్ల కింద కేసు నమోదట. రుణమాఫీ పూర్తి కాలే అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నట్ట. భూమి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ కొనసాగుతున్న ప్రక్రియ. కుటుంబ నిర్ధారణ పూర్తయ్యాకే రైతులకు ఖాతాలో డబ్బులు. మా ప్రభుత్వానికి తొలి ఏడాదే దానికి 2 నెలలున్నాయి. 2 లక్షల పైన రుణం పైన రైతులకు షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్తున్నట్టు. ఇక మంత్రి తుమ్మల ప్రకటన, డెడ్ లైన్ పై స్పష్టత కరువు. ఇక కాంగ్రెస్ హామీలకు 300 రోజులు, సీజన్ ముగిసిన రైతు భరోసా ఇయ్యలే. 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ దక్కలే. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ తూచ్.
5 లక్షల విద్యా భరోసా కార్డు ఏమైనాయి? వృద్ధాప్య దివ్యాంగ పెన్షన్లు పెంచలే. మహిళలకు ఇస్తామన్న 2500 హులుక్కే. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 6 గ్యారెంటీలన్నీ 13 హామీలు అసంపూర్తిగా అమలట. ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం. హైదరాబాద్లో డీజేలపై నిషేధం. రాష్ట్రానికి వరద సాయం 416 కోట్లు. మీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలంటే ఖమ్మం మొత్తం మునిగిపోయినట్టుగా మీరు హరీష్ రావు వీళ్ళందరూ సందర్శించారు కదా. ఇంకా 10,000 కోట్ల రూపాయలు అడిగితే మీరు ఇచ్చారు గిరా అని చెప్పి బీజేపీ మీద జంగసారని మూగుదుర్రి. బీజేపీ మీద మీ పోరాటం చూపియండి. బీజేపీ మీద కూడా మీరు పోరాడాలి కదా. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పోరాడాలి కదా. మరి మీ పోరాటం ఏం కనబడుతుంది కేంద్ర ప్రభుత్వం మీద? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.